హలో ఎవరీవన్, మీరు ఎప్పుడన్నా గోల్డ్ పర్చేస్ చేసినప్పుడు సైజ్ స్ట్రాటజీ అనేది ఒక పాయింట్ ఉంటుంది. అది ఎప్పుడన్నా మీరు ఫాలో అయ్యారా? అసలు సైజ్ స్ట్రాటజీ అంటే ఏంటనేది కొత్తగా విన్నట్టుందా? అసలు ఇది ఎలా ఫాలో అవ్వాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను, చూడండి. యాక్చువల్ గా గోల్డ్ బార్స్ మనం కొనేటప్పుడు మన బడ్జెట్ మాత్రమే చెక్ చేస్తాము, కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ దాని యొక్క సైజ్ స్ట్రాటజీని ఫాలో అవుతారు. మనం కొనే గోల్డ్ బార్ ని పర్ఫెక్ట్ సైజ్ అనేది చూసేస్తే మనకి ఫ్యూచర్ లో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదే రాంగ్ సైజ్ ని చూసేస్తే ప్రాబ్లమ్ గా కన్వర్ట్ అవుతుంది. యాక్చువల్ గా మనకి మార్కెట్ లో గోల్డ్ అనేది కొన్ని సైజెస్ లో అవైలబుల్ ఉంటుంది. లైక్ 1 గ్రామ్ సైజ్ ఉంటుంది, 2 గ్రామ్ సైజ్, 5 గ్రామ్ సైజ్, 10 గ్రామ్ సైజ్ అండ్ 50 గ్రామ్స్ అండ్ 100 గ్రామ్స్. ఈ టైప్ ఆఫ్ సైజెస్ లో మనకి గోల్డ్ అనేది అవైలబుల్ గా మార్కెట్ లో దొరుకుతుంది. సో వీటి వల్ల వచ్చే వేరియేషన్స్ ఏంటి అనేది మీకు 3 స్టెప్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. స్టెప్ 1 లో మనకి 1 గ్రామ్ నుంచి 5 గ్రామ్స్ వరకు కంపేర్ చేద్దాం. యాక్చువల్ గా 1 గ్రామ్ నుంచి 5 గ్రామ్స్ వరకు ఏంటంటే మనకి మెయిన్ గా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ది మనం ఏదైనా ఫెస్టివల్ కి గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం ఫైనల్ గా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఈజీ టు గిఫ్టింగ్. సో మనం ఏదైనా మ్యారేజ్ కి ఏదైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకున్నా కూడా సో 1 గ్రామ్ 2 గ్రామ్స్ 5 గ్రామ్స్ అనేది ఈజీగా గిఫ్టింగ్ కూడా చేయొచ్చు మనం. అండ్ మనం ఫైనల్ గా ఈ 1 గ్రామ్ నుంచి 5 గ్రామ్స్ వరకు ఉన్న కాయిన్స్ అనేది లేదా బార్స్ అనేది సేల్ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. కానీ ఇందులో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు 50 గ్రామ్స్ 10 గ్రామ్స్ 100 గ్రామ్స్ తో కంపేర్ చేస్తే 1 to 5 గ్రామ్స్ కాయిన్స్ గానీ బార్స్ గానీ సైజ్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ స్టెప్ 2 లో 10 గ్రామ్స్ నుంచి 20 గ్రామ్స్ బార్స్ వరకు మనం కంపేర్ చేసుకోవచ్చు. సో ఇది రీటైల్ బయర్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అండ్ చాలా బెనిఫిట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది యాక్చువల్ గా మనం పర్చేస్ చేసుకునే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. దీని యొక్క క్వాలిటీ చాలా ప్రీమియం గా ఉంటుంది అండ్ దీన్ని మనం ఈజీగా క్యాష్ లోకి కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ కంపేర్ టు ద చార్జెస్ అండ్ ఈ 10 గ్రామ్స్ టు 20 గ్రామ్స్ బార్స్ అనేది కొంచెం తక్కువ చార్జెస్ లోనే మనకి అవైలబుల్ అవుతుంది మార్కెట్ లో. అందుకే మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు 10 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ గా దీన్ని స్టార్ట్ చేస్తారు. స్టెప్ 3 లో యాక్చువల్ గా 50 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు మనం కంపేర్ చేద్దాం. యాక్చువల్ గా ఈ 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ అనేది పెద్ద క్వాంటిటీస్ అండ్ మెయిన్ గా సీరియస్ ఇన్వెస్టర్స్ మాత్రమే ఇవి చూస్ చేసుకుంటారు. అండ్ మెయిన్ గా ఏంటంటే ఇందులో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. కానీ మనం 50 గ్రామ్స్ బిలో ఏదైతే చార్జెస్ అనేది మనకు పడుతుందో కాయిన్స్ అండ్ బార్స్ మీద, వీటిలో ఆ చార్జెస్ అనేది కొన్ని రేర్ కేసెస్ లో మాత్రమే దీనికి ఆప్షన్ అవుతుంది. అండ్ ఈ లార్జ్ బార్స్ అనేది మెయిన్ గా ప్రాఫిట్స్ కోసమే సూటబుల్ అవుతుంది. అందుకే స్మార్ట్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒక సైజ్ నే బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయరు. నెంబర్ ఆఫ్ సైజెస్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసి అందులో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని స్మాల్ బార్స్ అనేది మనం ఈజీగా లిక్విడిటీ చేసుకోవడం కోసం అండ్ కొన్ని మీడియం బార్స్ అనేది మనం బ్యాలెన్స్ చేసుకోవడం కోసం అండ్ ఫైనల్ గా కొన్ని లార్జ్ బార్స్ అనేది మనం ప్రైస్ ని బ్యాలెన్స్ చేయడం కోసం అండ్ ప్రాఫిట్ ని గెయిన్ చేయడం కోసం కంపేర్ చేస్తాం. అండ్ దీన్ని యాక్చువల్ గా హైబ్రిడ్ స్ట్రాటజీ అని కూడా అంటారు చాలా మంది. యాక్చువల్ గా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ ని మనం పర్చేస్ చేయడం కాదు, దాన్ని ఫ్యూచర్ లో అది ఎలా యూజ్ అవుతుందో అనే దాన్ని థింక్ చేసి హైబ్రిడ్ స్ట్రాటజీని యూజ్ చేసి కొనేదాన్ని స్మార్ట్ స్ట్రాటజీ అని అంటారు. సైజ్ అని డిఎం చేయండి, సైజ్ వైజ్ గా ప్రైస్ లిస్ట్ అనేది నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.